వైసీపీ సీనియర్ నేత ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇటీవల పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్న వేదిక కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై స్పందించిన బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదిక కూలిన ఘటనపై విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ సీఎంకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పైడిపల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిందని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో కలెక్టర్ ఎస్పీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని అన్నారు. బొత్స చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. నేత ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇటీవల పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్న వేదిక కూలిపోయిన ఘటనపై ఆయన స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ గాని విచారణ గాని ఎందుకు చేయలేదు? ఈ ఘటన మా కుటుంబాన్ని ఎంతగానో కలిసివేస్తుంది. నన్ను అంతమొందించడానికి ఎవరో కుట్ర పన్నుతున్నారని మేము అనుమానిస్తున్నాము. దీని మీద గవర్నర్ కి సీఎం చంద్రబాబు నాయుడికి కూడా లేఖ రాస్తానంటూ కూడా ఆయన వెల్లడించారు. పైడితల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక మాత్రమే ఎందుకు కూలింది? ఈ అంశంలో కలెక్టరు ఎస్పీకి బాధ్యత లేదా? ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీని వెనక ఎవరున్నా బయటకు లాగుతానంటూ కూడా ఆయన సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. బొత్స చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా కూడా మారుతున్న పరిస్థితి ఉంది. ఆయన్ని అంతమొందించడానికి ఎవరు ప్రణాళిక సిద్ధం చేశారు, ఎవరున్నారు ఏంటనే దాని మీద కూడా ఆయన త్వరలో దీని మీద చాలా సీరియస్ గా నేను తీసుకున్నాను. దీని వెనక ఎంతటి వారు ఉన్న వారందరూ కూడా బయటికి లాగుతానంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. గవర్నర్ సీఎం కూడా లేఖ ద్వారా సమాచారాన్ని అందిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంత జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కోసం ఏర్పాటు చేసిన స్టేజీయే ప్రధానంగా ఎందుకు కూలింది? దీని వెనక కుట్ర కోణం ఉందంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.